హాయ్, ప్రేజ్ ద లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైన శుభనామంలో అందరికీ నిండు శుభాభివందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నానండి. మీరందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను. అన్నిటికీ మించి దేవుని యొక్క రాకడికి చాలా అద్భుతమైనటువంటి రీతిలో మీరు సిద్ధపడతా ఉన్నారని, మీరు అనేక మందికి దీవెనకరమైన రీతిలో మీ జీవితాలు కూడా కనుపరుస్తూ ఉన్నారనేటువంటి విషయాలు మీ అంతటి మీరుగానే నాకు కమెంట్స్ ద్వారాగా, వాట్సాప్లో మెసేజ్ ద్వారాగా తెలియపరుస్తున్నప్పుడు దేవుణ్ణి స్తుతించకుండా అయితే నేను ఉండలేకపోతూ ఉన్నాను. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి, దేవుడు ఎంత అత్యున్నతుడో చూడండి. జరగబోయేటువంటి విషయములన్నీ కూడా ముందుగానే బైబిల్లో రాయడంతో సరిపోదు అన్నట్టుగా తన ప్రియ సేవకుల్ని కూడా ఆ సమయమందు, ఆ కాలమునందు ఏర్పాటు చేసుకున్నటువంటి తన ప్రియ సేవకుల ద్వారా కూడా ప్రపంచాన్ని కాపాడాలని, ప్రపంచాన్ని ఏదో విధంగా వినాశనం నుంచి రక్షించాలని, వీలైనంత మందిని ఆ దినాన్న కాపాడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ ప్రేమను బట్టి, ఆ రీతిని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతించబద్దునే ఉన్నానండి. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే, నిజంగా ఇంకా 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 దేవుళ్ళో మరింత నమ్మకం, మరింత విశ్వాసం ఉంచడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయని నేను అంటాను. ఎందుకంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇదేదో మనం హైలైట్ చేసుకోవడానికి అయితే నేను చెప్పట్లేదండి. కేవలం నోటికి బోరగా దేవుని చేతిలో పాత్రగానే తప్ప ఇందులో నా యొక్క సామర్థ్యం కానీ, ఇందులో నా ఏ విధమైనటువంటి గొప్పతనం కానీ ఏమీ కూడా లేదు. కేవలం ఆయన చెప్పమన్నదిని చెప్తున్నాను, ఆయన చూపింది మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను తప్ప ఇందులో గొప్పతనాలు ఏమీ లేవు. అయితే నిన్నటి కాల సమయంలో నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కి రావడం అనేటువంటిది జరిగింది. చాలా పెద్ద సెక్యూరిటీ మధ్యన ఆయన రావడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గృహాన్ని దర్శించారు. అలాగే ఆరోగ్యరీత్యా బలహీనపడినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క గృహాన్ని కూడా ఆయన సందర్శించి ఆదరణ అందించి వెళ్ళడం జరిగింది. అయితే బహిరంగ మీటింగ్లో ఆయన చెప్పినటువంటి విషయాన్ని బట్టి నేనైతే దేవుని మరింత స్తుతించానంటాను. ఎందుకు ఈ మాట నేను చెప్పవలసి వస్తుందంటే, ఇదే విషయం నరేంద్ర మోడీ గారు నిన్న బహిరంగంగా మన దేశానికి ఏ విధమైన హెచ్చరిక అయితే అందించారో అదే విషయం 2 వారాల క్రితం దేవుడు మన ద్వారాగా ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. అయితే కొంతమంది దాన్ని నమ్మకపోగా, అబ్బే ఇలాంటివి ఏం జరగవండి, ఇప్పుడప్పుడే కాదులేండి పాస్టర్ గారు అని నాకే వాట్సాప్లో మెసేజ్ చేశారు. వీడియో చూడడం ఓ ప్రక్కన పెడితే చూసి మరీ అర్థం చేసుకోకపోగా నాకే మళ్ళీ మీరు ఒకసారి రీక్లారిఫై చేసుకోండి, ఒకసారి మీరు రీసెర్చ్ చేయండి అన్నట్టుగా నాకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఏంటంటే, లాస్ట్ 2 months నుంచి కూడా 1.5 month నుంచి కూడా మన ఛానల్ నుంచి దేవుని రాకడ గుర్తుల మీద అద్భుతమైనటువంటి విశ్లేషణ ధ్యానాలని మనం అందరం కూడా మొదలుపెట్టాం. మీరు అందరూ సహకరిస్తున్నారు. మనం అందరం కూడా కలిసి వాటిలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఈ దేవుని రాకడ గుర్తుల్లో చాలా గుర్తులు చెప్తూ యుద్ధ సమాచారాల గురించి మాట్లాడే ప్రయత్నం చేశాను. దేశం మీదకి దేశం లెగుస్తుంది, రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తుంది, అలాగే అక్కడక్కడ కరువులు సంభవిస్తాయి. ఈ రాకడ సంబంధమైనటువంటి గుర్తులో కొన్ని విషయాలు నాకు తెలియకుండానే దేవుడు కొన్ని మాటలు నా ద్వారాగా పలికించాడు. ఏంటి ఆ విషయాలంటే, ఫ్యూచర్ డేస్లో ముందు రోజుల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఇప్పుడైతే ఏదో కవర్ చేస్తున్నారు కానీ ఇప్పుడైతే ఏమీ ఇబ్బంది ఏమీ లేదు అనేటువంటి విధంగా మనల్ని బలపరుస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి వంట వండుకునేటువంటి గ్యాస్ కానీ, వాహనాలకు ఉపయోగించేటువంటి ఇంధనం కానీ ముందు రోజుల్లో పొరపాటును కూడా దొరికే అవకాశం ఉండదండి. హ్యూజ్ ఆయిల్ క్రైసిస్ అనేటువంటిది వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పి నా గొంతు ఎండిపోయేంతగా అరుస్తూ మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేశాను. అయితే అదే విషయాన్ని నరేంద్ర మోడీ గారు కూడా నిన్నటి కాల సమయంలో తెలియపరిచారు. ఏమనంటే, మీరు పెట్రోల్ని పాడు చేయకండి, పెట్రోల్ని మిస్యూజ్ చేయకండి, అనవసరంగా డీజిల్ని పెట్రోల్ని వాడకం అనేటువంటిది తగ్గించే ప్రయత్నం చేయండి అని నిన్న ఆయన చెప్పారు. నేను ఇది 2 weeks క్రితం చెప్పాను. ఎందుకనంటే, ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో కనబడేటువంటి విషయాన్ని, నూనెను ద్రాక్ష రసాన్ని పాడు చేయొద్దు అనే విషయం బైబిల్లో రాయబడింది. బైబిల్లో ఏ మాట అయితే దేవుడు రాసి ఉంచాడో అదే మాట ఈ సేవకుని నోట, నరేంద్ర మోడీ గారి నోట దేవుడు ఇప్పుడు ప్రపంచాన్ని, దేశాన్ని రక్షించాలనే ప్రయత్నంతో ఆయన పలికిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఉన్న విషయం అదే, నూనెను ద్రాక్ష రసాన్ని పాడు చేయొద్దు. నూనె అనగా వంట వండుకునేటువంటి నూనె కాదు,
క్రూడ్ ఆయిల్ గురించి, భూగర్భంలో దాచబడినటువంటి ఆయిల్ గురించి దేవుడు ప్రస్తావించాడు. కాబట్టి ఆ ఎండేస్లో చివరి రోజుల్లో ఆ ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది ఆగిపోతుంది. ఎందుకంటే యుద్ధాలు జరిగినప్పుడు రావలసినటువంటి ఆయిల్ రానప్పుడు, రిఫైనరీస్ అన్నీ పాడైనప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేటువంటిది పాడైపోద్ది. కనుక ఆయిల్ని పాడు చేయకండి, నిల్వలు ఉంచండి అనేటువంటి విషయాన్ని బైబిల్ చెప్పింది. ఆ విషయాన్ని దేవుని మూలంగా బాగా అర్థం చేసుకున్నటువంటి నేను మీతో చెప్పాను. అదే విషయం నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. పెట్రోల్ని, డీజిల్ని అనవసరంగా వాడకండి, అవసరం అయితే మాత్రమే వాడండి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అయితే అక్కడ ద్రాక్షరసం అనేటువంటిది మనిషి యొక్క దాహాన్ని తీర్చడానికి ఉపయోగించేటువంటి ద్రవం గురించి ఆయన మాట్లాడాడు. అంటే వాటర్ క్రైసిస్ కూడా వస్తుంది. నరేంద్ర మోడీ గారు ఆ టైంకి ఉంటే ఆ విషయాన్ని ఆయన కూడా చెప్తారు. ఈ విషయం ముందుగానే మనం కూడా చెప్పాం. ముందు రోజుల్లో బంగారం కంటే విలువగా ఎంచబడేది ఏదన్నా ఉందంటే వాటరే. కాబట్టి బోర్లు తవ్వించుకోండి. ఒకవేళ మీకు కానీ బోర్లు ఫెసిలిటీ లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి నీళ్ళ మీద, గవర్నమెంట్ వాళ్ళు తెచ్చేటువంటి వాటర్ ట్యాంకర్స్ మీద మీరు ఆధారపడకండి. వీలైనంతగా మీ సొంత గృహాల్లోనే, మీ సొంత ఏరియాస్లోనే నీటిని నిల్వలో ఉంచేటువంటి బోర్లను తవ్వించుకోండి అనే విషయం కూడా చెప్పిన ఈ విషయం ముందు రోజుల్లో దేవుడు నరేంద్ర మోడీ గారి ద్వారా కూడా తెలియపరుస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి సేవకులు ఏదన్నా చెప్తున్నప్పుడు కొన్నిసార్లు ఏంటండి, వాక్యానుసారంగా చెప్పేటువంటి సేవకుడు మాట మనం గౌరవించి అప్రమత్తం అవ్వడానికి కదా దేవుడు చెప్పేది. కాబట్టి నరేంద్ర మోడీ గారు నిన్న చెప్పినటువంటి విషయంలో మొట్టమొదటి హెచ్చరిక ఏంటంటే ఆయిల్ని పాడు చేయకండి, పెట్రోల్ డీజిల్ని పాడు చేయకండి. ఇది ముందుగానే దేవుడు మన ద్వారాగా తెలియజేశారు. అయితే కొంతమంది నమ్మడానికి వాళ్ళ మనసులు అంగీకరించలేదు. రెండవదిగా నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే బంగారాన్ని ఈ కాలంలో కొనకండి, ప్రస్తుత దినాల్లో బంగారం మీద పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయకండి. ఇది నేను 3 వీక్స్ నుంచి చెప్తున్నానండి. విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. మేము విన్నామన్నా, మీరు చెప్పడం మేము స్వయంగా విన్నాము, మేము ఆ సెషన్ని మేము ఫాలో అయ్యాము అన్న వాళ్ళు మాత్రమే కమెంట్ చేయండి. చెప్పలేదా? 3 వీక్స్ క్రితం నేను చెప్పలేదా? ఈ కాలంలో ప్రస్తుత దినాల్లో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో బంగారాన్ని కొనకండి. చాలామంది బంగారం ఇంకా ముందు రోజుల్లో రేటు పెరిగిపోద్ది అనేటువంటి వార్తలు పుట్టిస్తారు. వారి మాటని నమ్మకండి. బంగారం డ్రాస్టికల్గా ఫాలో అయిపోతుంది, తగ్గిపోతుంది. ఈ రోజు వరకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ కొన్ని రోజుల్లో మాత్రం బంగారాన్ని ఫ్రీగా ఇద్దామనుకున్నా సరే తీసుకోవడానికి ఎవరో కూడా ఇష్టపడరు. ఎందుకంటే దానికి విలువ ఉండదు, దానికి ఏ విధంగా కూడా వాల్యూ లేని రోజులు బంగారంగా రాబోతున్నాయి. నరేంద్ర మోడీ గారు కూడా అదే చెప్పారు. అనవసరంగా బంగారాన్ని నేను చెప్పేంత వరకు సంవత్సరం వరకు కూడా కొనే ప్రయత్నం చెయ్యకండి అని నరేంద్ర మోడీ గారు చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. మూడవదిగా నేను చాలా రోజుల నుంచి చెప్తున్నటువంటి ఏకైక మరొక విషయం ఏంటంటే లాక్డౌన్ వస్తుందండి. ఈ యుద్ధం కానీ ఇదే విధంగా కానీ ముందుకు కొనసాగే పరిస్థితులు కనబడితే లాక్డౌన్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ అని కావచ్చు, ఇలాంటి ఎన్నో ముయ్యబడతాయి. అందరూ కూడా మళ్ళీ ఇళ్లలో ఉండేటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి నరేంద్ర మోడీ గారు అదే మళ్ళీ ప్రస్తావించారండి. ఏమని చెప్పుకొని వచ్చారంటే ఆయన చాలా క్లియర్గా బ్రింగ్ బ్యాక్ ద వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళం. కోవిడ్ పాండమిక్ టైమ్స్లో ఆఫీసులకు వెళ్ళడం అనేటువంటిది అంతా కూడా ఆపేశారు. ఎందుకంటే ఆ వైరస్ వ్యాప్తి చెందుతుంది అనేటువంటి కారణాన్ని బట్టి. అయితే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఎందుకు అంటున్నాడంటే ఆయన ఇప్పుడు ఆఫీస్కి అది వెళ్ళడానికి ఆయిల్ అది ఉపయోగించే ప్రయత్నం చేయాలి. ఆయిల్ లేకుండా, కార్స్ లేకుండా, బండ్లు లేకుండా మనం ఆఫీసులకి, ఇండస్ట్రీస్కి వెళ్ళే అవకాశం లేదు. కనుక మీరు వీలైనంతగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటువంటి ప్రయత్నమే చేయండి అని చెప్పి ఆయన చెప్పారు. ఈ విషయాన్ని నేను ముందుగానే చెప్పాను. విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్లో మాత్రమే తెలియపరిచే ప్రయత్నం చేయండి. అలాగే ఆయన చెప్పిన మరొక విషయం ఏంటంటే అవాయిడ్ ఫారెన్ ట్రిప్స్ అండ్ డెస్టినేషన్ వెడ్డింగ్స్. ఫారెన్ ట్రిప్పులకి లేదంటే అక్కడికి ఇక్కడికి వేరే దేశాలకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసేటువంటి ఫంక్షన్స్కి వాటికి కూడా పూర్తిగా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది కూడా నేను 1 వీక్ క్రితం చెప్పాను. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, అన్న ఇజ్రాయెల్కి వెళ్ళాలనుకుంటున్నాం ఈ సమయంలో. అంటే ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన సలహా ఏంటంటే ఈ టైంలో వద్దండి, ఈ టైంలో దేశం దాటి వెళ్ళకండి, ఈ టైంలో వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళకండి, బహిరంగ ప్రదేశాల్లో కూడా ఉండడానికి పొరపాటును కూడా ప్రయత్నించకండి అనే విషయాన్ని కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేశాను. ఆఖరిగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే స్టాప్ ఇంపోర్టింగ్ ఫారెన్ ప్రొడక్ట్స్ అంటున్నాడు ఆయన. అంటే బయట దేశాల నుంచి వచ్చేటువంటి ఆ సరుకులు అయ్యి కూడా తగ్గించడం చాలా మంచిది అని చెప్పి ఇది నేను కూడా 2 వీక్స్ క్రితమే చెప్పాను. ఏమనంటే ప్రతి దేశం కూడా
కొన్ని విషయాల్లో కొరకే ఇతర దేశాల మీద ఆధారపడుతూ ఉంటారు. మనం కూడా చాలా విషయాల్లో ఆధారపడుతున్నాం ఇతర దేశాల మీద. మెయిన్ ఆయిల్ మీద మనం ఎక్కువ ఆధారపడుతూ ఉన్నాం. ఫెర్టిలైజర్స్ మీద కూడా మనం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ పంటని పండించడానికి చైనా, జపాన్, యుఎస్ వీళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. మనం కూడా వేరే దేశాల నుంచి ఫెర్టిలైజర్స్ అనేటువంటిది ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. అది కూడా ముందు రోజుల్లో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి. పచ్చగడ్డి అంతయు కూడా కాలిపోవును అనేటువంటి మాట ప్రకటన గ్రంథంలో కూడా ఉంది. కాబట్టి పొలాలన్నీ కూడా ఎండిపోతాయి అనేటువంటి విషయం కూడా లేఖనాల్లో కనబడుతూ ఉంది. కాబట్టి ముందు రోజుల్లో ఫార్మర్స్కి, కల్టివేషన్కి చాలా భయంకరమైనటువంటి ప్రతికూలత అనేటువంటిది కూడా ఎదురవుతుందని ముందు నుంచి హెచ్చరిస్తున్నానండి. ఏలియన్స్ గురించి ఏ విధంగా అయితే 4.5 సంవత్సరాల నుంచి గొంతు ఎండిపోయేలాగా హెచ్చరించానో, ఈ రోజున గడిచినటువంటి 6-7 మంత్స్ నుంచి కూడా ఈ అంత్య దినాలలో సంభవించేటువంటి విషయాల్ని దేవుడి మూలంగా చూసినటువంటి వ్యక్తిగా ఉన్న నేను ఎన్నో విధాలుగా హెచ్చరిస్తూ ఉన్నాను. కొంతమంది జాగ్రత్త పడుతున్నారు. కొంతమంది అయితే అన్న ఈ టైంలో ఇల్లు కట్టుకోమంటారా, లేదంటే కొన్ని మెసేజ్లు పంపించారండి. అన్న మేము హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాం, లేదంటే చర్చ్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాం, ఈ సమయంలో చేయొచ్చా లేదా అనేటువంటి విషయాన్ని కూడా కొంతమంది అడిగే ప్రయత్నం చేశారు. కొంతమందికి నేను రెస్పాండ్ అయ్యాను, కొంతమందికి రెస్పాండ్ అయ్యే అవకాశం లేకపోయింది. కానీ ఇప్పుడైతే కొంచెం వద్దని అంటానండి. ఇప్పుడు వరకు ఎలా ఉన్నారో ఇదే విధంగా కొంతకాలం మీరు వెయిట్ చేయగలిగితే, ఏదన్నా పరిస్థితులు ఏమన్నా మారే పరిస్థితులు ఏమన్నా కనబడితే అప్పుడు కన్స్ట్రక్ట్ చేయండి. అనవసరంగా వాటి మీద డబ్బును వెచ్చించే ఆ ప్రయత్నం చేయకండి. నేను ఇచ్చే సలహా ఇదే. ఎందుకంటే ఇప్పుడు ఇలా కనబడుతుంది, కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆల్రెడీ అలర్ట్గా ఉన్నాయండి. ఏ టైంలో అన్నా సరే యుద్ధం చాలా భయంకరమైనటువంటి పరిణామానికి దారితీసే విధంగా ఉందనేటువంటి ఎమర్జెన్సీ అలర్ట్స్ అన్నీ కూడా ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నాయి. ఆల్రెడీ సౌదీ మళ్ళీ ఇరాన్ని కొట్టడం, ఇరాన్ మళ్ళీ సౌదీ మీదకి వెళ్ళడం, మళ్ళీ ట్రంప్ గారు ఇరాన్ మీద వార్నింగ్ ఇవ్వడం అనేటువంటిది ఇంకా ఈసారి అయితే ప్రపంచ పట్టణంలో లేకుండా తుడిచిపెట్టేస్తాం అనేటువంటి మాటలు ఆయన మాట్లాడడం, ఇదంతటి వెనకాల కూడా దేవుని యొక్క రాకడ, క్రీస్తు విరోధి యొక్క పరిచయం దాగి ఉన్నది. ప్రపంచం అనేటువంటి ఈ ప్రపంచంలో యుద్ధాలు అనేటువంటివి ఇప్పుడు ఆగవు. ఇంకా ప్రపంచం నార్మల్ డేస్కి అనేటువంటిది రాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలాగే వెళ్తుంది. యాంటీ క్రైస్ట్ వచ్చి వాడు పీస్ డీల్ కుదిర్చినా సరే ఏదో కొంత ఉంటుంది, కానీ కొన్ని రోజులు మాత్రమే వాడు కూడా మేనేజ్ చేయగలడు. తర్వాత వాడు కూడా ఫెయిల్ అయిపోతాడు. ఏదో అన్నట్టుగా అవుతుంది, కానీ కంప్లీట్గా వాడు మాత్రం పీస్ని కుదర్చలేడు. ఇది దానియేలు గ్రంథం కూడా చాలా స్పష్టమైనటువంటి రీతిలో తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఇదంతా కూడా అంత్య దినాల్లో సంభవించేటువంటి విషయాలండి. ఇవన్నీ కూడా లేఖనాల్లో దేవుడు రాసించాడు. నిజంగా వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తి ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న జియో పాలిటిక్స్ వైపుకి వెళ్ళక్కర్లేదు, న్యూస్లు చదవక్కర్లేదు, లైవ్లు చూడక్కర్లేదు. ఎందుకంటే జరిగేటువంటి వాటన్నిటిని గురించి కూడా 2000 సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథం స్పష్టంగా రాసి ఉంచింది. ఇదే మనకు లైవ్ న్యూస్. బైబిల్ గ్రంథమే మనకు పెద్ద లైవ్, బైబిల్ గ్రంథమే మనకు పెద్ద బ్రాడ్కాస్టింగ్, బైబిల్ గ్రంథమే మనకు పెద్ద సమాచారం ఇచ్చేటువంటి మహా గొప్ప గని అంటాను నేను. కాబట్టి బైబిల్ క్లియర్గా చెప్పుకొని వచ్చింది, అన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. కానీ నరేంద్ర మోడీ గారికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి, అంటే ఇజ్రాయెల్ కూడా మనకి మిత్రదేశంగా ఉంది కనుక జరగబోయేటువంటి విషయాలన్నీ కూడా ముందుగానే తెలియపరుస్తూ ఉంటారు. ఇదిగో ఇలా జరుగుతుంది, ఈ దేశం మీదకి వెళ్తాం, లేదంటే ఆ దేశం అటాక్ చేసే విధంగా ఉంది. అంటే పాకిస్తాన్ నుంచి కూడా చాలా థ్రెట్ ఉందండి. ఫస్ట్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిలిటరీ అఫీషియల్ ఎవడో వార్నింగ్ ఇచ్చాడు నిన్నటి రోజున. ఏమనంటే భారతదేశం ఈస్ట్ వైపు నుంచి మేము దాడి చేస్తూ ముందుకు వెళ్తామన్నట్టుగా వాళ్ళు హెచ్చరిస్తున్నారు, వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. ఇటేమో వేరే రకమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఇదంతా కూడా అంత్య దినాలకు సంబంధించిన సూచనలు. నేను ఎన్నిసార్లు అయినా ఇదే మాట చెప్తాను, దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది, మీరు సిద్ధపడండి, మారు మనసు పొందుకోండి, దేవుని రాకడలో ఎత్తబడగలిగేటువంటి స్థితిలో మీరు అందరూ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. రహస్య రాకడికి గుర్తులతో సంబంధం లేదు. మళ్ళీ చెప్తున్నాను, సంఘం కనురెప్ప పాటును మాయమైపోతుంది, దానికి గుర్తులతో సంబంధం లేదు. అందుకే దొంగ వలే వస్తానన్నాడు. 2 గుర్తులు ఇచ్చాడు, ఒకటి నోవాహు దినం, ఒకటేమో లోతు దినాలు. ఎందుకంటే హఠాత్తుగా ఆ దేశాల మీదకి, ఆ ప్రాంతం మీదకి ఎలా అయితే ప్రళయాలు వచ్చి పడ్డాయో అదేవిధంగా సంఘం ఎత్తబడేటువంటిది కూడా హఠాత్తుగా జరుగుతుంది. అనుకొనని సమయమునందు అది జరుగుతుంది అనేటువంటి విషయానికి సూచనలతో పని లేదు. కాబట్టి సిద్ధబాటు అనేటువంటిది ప్రతి క్షణం మనం పొందుకొని ఉండాలి.
ప్రతి దినం కూడా మనం సిద్ధపడి ఉండగలిగేటువంటి స్థితిలో ఉండాలని మరొకసారి ప్రేమపూర్వకంగా మీ అందరూ కూడా ఈ విషయం తెలియపరుస్తున్నానండి. అంటే నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాటను బట్టి ఇంకా ఇన్డెప్త్గా కానీ మనం ఆలోచన చేస్తే మాత్రం చాలా తెలుసుకోవచ్చు. లాక్డౌన్ రాబోతుంది, యుద్ధం పెరిగే పరిస్థితులు కనబడుతుంది, ఫినాన్షియల్ క్రైసిస్ రాబోతూ ఉంది, చాలా రకాలైనటువంటి అర్థాలు వస్తూ ఉన్నాయి. ఏదైనా సరే కొన్ని విషయాలు అయితే మాత్రం ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, ఆయనకున్నటువంటి సమాచారాన్ని బట్టి అయితే బయట పెట్టడం జరిగింది. నేను అదే చెప్తున్నాను, వీలైనంత బియ్యాన్ని దాచిపెట్టుకోండి అమ్మా, వీలైనంతగా బియ్యాన్ని పాడు చేయకండి, బియ్యాన్ని దాచిపెట్టుకోండి. వాటర్ రిసోర్సెస్కి చాలా దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. అన్నిటికీ మించి ఒకవేళ ఆ ఫ్యూయల్ మీద ఆధారపడేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే అనవసరంగా ఫ్యూయల్ని పాడు చేయకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను. ఒక ఫుల్ ట్యాంక్ చేస్తుంటే ఒక మీటింగ్కి వెళ్ళి రావడం, ఒక మీటింగ్కి వెళ్ళి వచ్చే పరిస్థితులు, కాబట్టి ఈజీగా అయిపోతుంది ఫ్యూయల్. ఆ విషయంలో కూడా వేరే ప్రత్యామ్నాయం ఏమైనా చేయాలా అని కూడా ఆలోచిస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడైతే కొంచెం ఏదో వీలు ఉంది, బంక్స్లో ఫ్యూయల్ ఇది కొడుతున్నారు, కానీ ముందు రోజుల్లో అసలు దొరికే అవకాశం కూడా లేదు. అలాగని చెప్పి పెద్ద పెద్ద వాటర్ ట్యాంకర్స్లో ఫిలప్ చేసుకుని ఇంటి దగ్గర పెట్టుకున్నారు కనుక మరి అది ఇంకా పెద్ద నష్టం కలిగిస్తుంది. దానివల్ల ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు వస్తాయి కనుక ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉండకూడదని మరొకసారి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. బియ్యాన్ని దాచిపెట్టుకోండి, అనవసరంగా డబ్బును ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేయకండి, అనవసరంగా బంగారాన్ని ఈనాటి కాలంలో కొనడానికి పొరపాటును కూడా మీరు ప్రయత్నించకండి. అలాగే ఫుడ్ ఏదన్నా దాచిపెట్టుకునే ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడికి కూడా బయటకు వెళ్ళే ప్రయత్నం చేయకండి. హాంటా వైరస్ కూడా విజృంభిస్తూ ఉంది కనుక ఆ విషయంలో కూడా మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేనైతే కోరుకుంటా ఉన్నాను. ఇంకా చాలా విషయాలు మీ అందరితో నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా మరోసారి దేవుని పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.